హాయ్ అండి, వెల్కమ్ టు ఆరోగ్య సూత్రం. ఈరోజు వీడియోలో మనం ముల్లంగి తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు ముల్లంగి ఇంకా పల్లీల పొడితో కలిపి చేసుకునే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి నెక్స్ట్ వచ్చేసి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముల్లంగి దుంపల్ని పైన తోలంతా కూడా నీట్గా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక్క ముల్లంగి మాత్రమే కాదు, ముల్లంగి ఆకులు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఒక పాత్రలో వేసుకొని ఆ ముక్కలన్నీ మునిగేలా మనం వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. ముక్క ఉడికిందో లేదో ఇప్పుడు టెస్ట్ చేద్దామండి. ఒక ముక్క తీసుకొని ప్లేట్పై వేసుకొని చిన్న చిన్నగా చిదుముకుంటే వెంటనే చిరిగిపోతే మనకి ముక్క అనేది బాగా ఉడికినట్టండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని అంతా కూడా వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత మనం పల్లీలు అనేవి వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. నేనైతే పల్లీలు తోలు తీనమాట. మీరు పల్లీలు తోలు తీసి వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు తోలు తీయట్లేదు కనుక ఇందులో కొంచెం ధనియాలు వేసుకుంటున్నానండి. మీరు తోలు తీసినట్లయితే పల్లీలు వేరేగా ధనియాలు వేరేగా సపరేట్గా వేపుకోవాలన్నమాట. సో వీటన్నింటినీ కూడా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కర్రీలోకి మనకి 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, పల్లీలు చల్లారిపోయాక నేనైతే ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇవి అంతా వేగిపోయిన తర్వాత మనం ముల్లంగి ముక్కల్ని వడపోసుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలండి. తర్వాత పల్లి పౌడర్ కూడా వేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. మనం ఉప్పు అనేది ముల్లంగి ఉడికించినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కనుక ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటామో అంత వాటర్ పోసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుందని లాస్ట్లో మనం కొత్తిమీర అనేది ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ముల్లంగి మరియు పల్లీల పొడి కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ముల్లంగి తినటం వల్ల మనకి ఇప్పుడు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏవో తెలుసుకుందామండి. ముల్లంగిలో చాలా రకాలైన విటమిన్స్, ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఈ ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంతో పాటు మనకి దగ్గు, జలుబు, నోటి సమస్యలు, ఉదరం, మూత్రపిండాల సమస్యలు, డయాబెటిక్ సమస్యల నుండి క్యాన్సర్ సమస్యల వరకు కూడా రాకుండా చేస్తుందండి. సో ఈ ముల్లంగి ఫైల్స్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా మంచిదండి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవండి ముల్లంగి వలన కలిగే హెల్త్ బెనిఫిట్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.